ఏ హాయ్ గైస్, దిస్ ఇస్ షిరిడి చారే. ఈరోజు మనం జర్మనీలో పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ షార్ట్ వీడియోలో సింపుల్గా చెప్పేస్తాను. పబ్లిక్ వచ్చేసరికి మీకు ఫీజు అనేది ఉండదు, బట్ మీరు సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వాలి. ఎంత బ్రో అంటే 200 నుంచి 400 యూరోస్ మధ్యలో ఉన్నాయి. తర్వాత వచ్చి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పక్కా దొరుకుతుంది పబ్లిక్ లో. బట్ ఇక్కడ ఉన్న ఒకే ఒక ప్రాబ్లం, మీకు ఈజీగా సీట్ అనేది దొరకదు. బికాస్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయినా, జర్మనీలో EU స్టూడెంట్స్ అయినా, జర్మనీ స్టూడెంట్స్ అయినా సరే ఎక్కువ పబ్లిక్ నే ప్రిఫర్ చేస్తారు. తర్వాత వచ్చి ప్రైవేట్ వచ్చేసరికి మీకు ఈజీగా అడ్మిషన్ దొరుకుతుంది. హై ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ కోర్సెస్ అన్ని చాలా అవైలబిలిటీ ఎక్కువ ఉంటాయి. బట్ ఇట్స్ ప్రాబ్లం ఫీజ్. యాజ్ కంపేర్ టు ద public universities, you will get the more double than public universities fees, because public universities లో మీరు పే చేసేది కాంట్రిబ్యూషన్ అమౌంట్ 200 యూరోస్ నుంచి 500 యూరోస్ మధ్యలోనే. ఇండియన్ కరెన్సీ 20,000 నుంచి 40,000 మధ్యలోనే మీరు పే చేస్తారు. సో బట్ ఇది టోటల్లీ డిఫరెంట్ ఇన్ ప్రైవేట్ యూనివర్సిటీస్. నియర్లీ మీరు 10,000 యూరోస్ నుంచి 20,000 యూరోస్ మధ్యలో పర్ ఇయర్ పే చేస్తారు. సో ఇన్ ఇండియన్ కరెన్సీ 10 lakhs to 20 lakhs మధ్యలో పర్ ఇయర్ కి. సో మీరు 2 years ఉంటే నియర్లీ ఒక 40 lakhs అని అవుతుంది ఓన్లీ ట్యూషన్ ఫీజ్. సో యాజ్ కంపేరింగ్ టు పబ్లిక్ ఆఫ్ ద వెరీ బెస్ట్ చాయిస్, బట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మీకు ప్రైవేట్ లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో నా ఒపీనియన్ ప్రకారం మీరు ఎప్పుడు పబ్లిక్ చూస్ చేసుకుంటే చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ట్రై చేయండి, డోంట్ గివ్ అప్. మీకు ఫ్రీగా ఎడ్యుకేషన్ కావాలి, బట్ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా సరే ట్రై చేస్తామంటే పబ్లిక్ ని ప్రిఫర్ చేయండి. మీకు ఫాస్ట్గా అడ్మిషన్ కావాలి, మీకు హై క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇది పబ్లిక్లో కూడా సేమే, బట్ ప్రైవేట్కి వచ్చేసరికి ఇది కొంచెం బాగుంటుంది. ఎందుకు అంటే క్లాస్ రూమ్ సైజ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇన్ పబ్లిక్ మీకు 200 persons నుంచి 300 persons మధ్యలో ఉంటారు స్ట్రెంత్ అనేది ఒక క్లాస్కి. బట్ ఇన్ ప్రైవేట్లో అది నియర్లీ 50 members అలా ఉంటారు. సో క్లాస్ రూమ్స్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో పర్సనల్ గా మీకు అటెన్షన్ అనేది గ్రాప్ చేయగలరు. ప్రైవేట్ లో మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఈజీగా మీరు అడగగలరు. పబ్లిక్ లో అట్లా చాలా మంది ఉండడం వల్ల మీకు డౌట్స్ వచ్చినా సరే కొంచెం మీరు ఓన్ జన అన్ని చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది తప్ప పబ్లిక్ కి ప్రైవేట్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో మెయిన్ డిఫరెన్స్ ఇస్ ఫీజ్. ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, యూ కెన్ జాయిన్ ఇన్ ప్రైవేట్. ఇఫ్ యూ కాంట్, ట్రై దిస్ పబ్లిక్ యూనివర్సిటీ ఓన్లీ. నేను కూడా పబ్లిక్ కి ట్రై చేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే అదో బెస్ట్ ఆప్షన్. ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అంత ఈజీగా దొరకదు. యాజ్ కంపేరింగ్ టు ఇండియా, ఇట్ వాస్ ద వెరీ బెస్ట్ టు డూ మాస్టర్స్ ఇన్ జర్మనీ డ్యూ టు దిస్ ఫ్రీ ఎడ్యుకేషన్ స్కీమ్ విచ్ హాస్ బీన్ ఇంట్రడ్యూస్ ఇన్ ద జర్మనీ. ఓకే, ఈరోజు చెప్పాను కదా పబ్లిక్ కి ప్రైవేట్ కి డిఫరెన్స్ ఏంటో. తర్వాత వచ్చే వీడియోలో ఇంకా మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, తర్వాత IELTS ప్రాసెస్, SOP కోసం కూడా చెప్తాను. ఎందుకు IELTS కోసం SOP కోసం ఇంకా చెప్పలేదు అంటే, బేసిక్గా నేను అది ఇంకా ఫేస్ చేయకుండా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రాబ్లం అవుతుంది. నేను APS అనేది నేను అప్లై చేశాను కాబట్టి నేను చెప్పాను. తర్వాత వచ్చి మీరు జర్మన్ లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకోవాలో నేను తర్వాత వచ్చే వీడియోలో చెప్తాను. సో పక్కాగా మీరు నా కంటెంట్ అనేది మీకు కావాలి అనుకుంటే అండ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మేక్ ద బెల్ ఆన్, బికాస్ మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. సో కొంచెం సపోర్ట్ ఇవ్వండి. బికాస్ మీరు ఇలా సపోర్ట్ చేస్తేనే తర్వాత నుంచి నేను నా వీడియోస్ ఇలా చేయాలి అనిపిస్తూ ఉంటుంది. మీకు యూస్ఫుల్ కంటెంట్ అనేది ఇవ్వాలి అనిపిస్తుంది. వ్యూస్ మాత్రం చాలా హైగా వస్తుంది. సో దానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. బట్ అలానే కొంచెం లైక్ చేయండి. సియా, బై, చూస్.